జగన్మోహన్ రెడ్డి గనక ఆ 3 రాజధానులు కాకుండా, ఆయన అదే అమరావతిని అట్లే కంటిన్యూ చేసి ఉంటే, కొంత విజిబుల్ డెవలప్‌మెంట్ కనబడేంటే గనుక ఈ ఈ జగన్మోహన్ రెడ్డి గారు చాలా తప్పు చేశాడు. ఎన్నికల ముందు, ఎన్నికల ప్రచారంలో అమరావతే రాజధాని అని చెప్పాడు. అసెంబ్లీలో మేము అమరావతి రాజధానిని బలపరుస్తున్నామని చెప్పాడు. గెలిచిన తర్వాత నీ రాజకీయ కక్ష కోసం ఒక రాజధానిని డిస్టర్బ్ చేయటం అనేది ఉందో అది చాలా తప్పు. ఒక పరిపాలకుడిగా అధికారం వచ్చిన తర్వాత చేయాల్సిన పని కాదు అది. ఎందుకంటే పబ్లిక్ మనీ 10,000 కోట్లు అక్కడ ఖర్చు అయ్యింది అప్పటికే. నువ్వు దాన్ని డిస్టర్బ్ చేయటం అని అంటే దానికి ఏదో ఏం చేసావు, దాన్ని డిస్టర్బ్ చేయడం అనే పేరు మీద మళ్ళీ 3 రాజధానులని, అదొక శాసన రాజధాని అని, న్యాయ రాజధాని కర్నూలు అని, ఏదో రాజధాని ఎగ్జిక్యూటివ్ రాజధాని విశాఖపట్నం అని, పోనీ దాన్నైనా 5 ఏళ్ళు ఎస్టాబ్లిష్ చేసావా? కోర్టుకి వెళ్ళింది. ఎందుకంటే ఇక్కడ అమరావతికి ప్రాంతంలో భూములు ఇచ్చిన రైతులు, ఆ సిఆర్డీఏ ప్రాంతంలో రైతులు, రాజధాని అంశం కోర్టులకు వెళ్ళాయి. 5 ఏళ్ళు గడిచిపోయింది. నువ్వు 3 రాజధాని లేదు, ఉన్న రాజధాని లేదు. సో ఏ పరిస్థితి అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటంటే చెప్పలేని పరిస్థితి తీసుకొచ్చావు. దానికి ఎవరు ప్రధానమైన బాధ్యుడు? జగన్మోహన్ రెడ్డి. ఇంకోటి చెప్తున్నాను బుచ్చయ్య గారు, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు 151 సీట్లు ఇచ్చి ఆదరించారు. చాలా చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన ముఖ్యమంత్రి అయింది ఆయన సొంత ధైర్యంతో, వీరోచితమైన పోరాటంతో అని అనుకుంటూ ఉంటారు ఆయన ఫ్యాన్స్. ఓకే, అది ఒక్కటే కాదు, రాజశేఖర రెడ్డి గారి మీద ఉండే అభిమానం, సానుభూతి ఉన్నది అంతే కదా. రెండోది, చంద్రబాబు నాయుడు గారు చేసిన నిర్ణయాలను వ్యతిరేకించేవాళ్ళు. సో ఈయనకు ఒక అవకాశం ఇద్దాం యంగ్స్టర్ అని ఇచ్చారు. నువ్వు గెలిచిన తర్వాత ఏం చేసావు? కక్షపూరిత రాజకీయాలు మొదలెట్టావు. నువ్వు చంద్రబాబు నాయుడిని ఎలా జైలు పంపిద్దాం, అమరావతి రాజధానిని ఎలా డిస్టర్బ్ చేద్దాం, అక్కడ పెట్టుబడి పెట్టిన వ్యాపారస్తుల్ని ఎలా డిస్టర్బ్ చేద్దాం, ప్రజావేదికను ఎలా కొలుద్దాం, ఇలా పాలన చేస్తే పబ్లిక్ దాన్ని రిసీవ్ చేసుకోరు. పబ్లిక్ నీకు ఒక పెద్దరికంగా నువ్వు ఉండాలి. రాష్ట్రానికి స్టేట్కి పెద్ద కదా ఒక ముఖ్యమంత్రి అంటే. సో ప్రజలు మధ్యతరగతి కానీ చదువుకున్న వాళ్ళు కానీ ఒక ముఖ్యమంత్రి అంటే అందరికీ ముఖ్యమంత్రే. ఇష్టం ఉన్నా లేకుండా ముఖ్యమంత్రే. నువ్వు తెలుగుదేశం ఓటర్కే ముఖ్యమంత్రివే, కాంగ్రెస్ ఓటర్కే ముఖ్యమంత్రి. నువ్వు రాజకీయ కక్షలతో వెళ్ళేమైంది? ఈవేళ జగన్మోహన్ రెడ్డి పార్టీ 40% ఓట్లకి 11 సీట్లకి పడిపోవడానికి జగన్మోహన్ రెడ్డే కారకుడు. అతని యొక్క యాటిట్యూడ్, అహంకారం. అతని పార్టీలో ఉన్న వాళ్ళు అతనికంటే చాలా సీనియర్లు అండి రాజకీయాల్లో. చాలా పెద్ద పెద్ద తలతిండిన పండిన వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. వాళ్ళు రాజశేఖర రెడ్డి కొడుకు, రాజశేఖర రెడ్డి సెంటిమెంటు ప్రజలు ఇతనితో ఉన్నారని వాళ్ళందరూ అక్కడికి వెళ్ళారు. ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, మహామహులంతా అక్కడ ఉన్నారు. వాళ్ళందరినీ నువ్వు నిలబెట్టి మాట్లాడతావు, వాళ్ళందరినీ నువ్వు అపాయింట్మెంట్ ఇవ్వవు. వాళ్ళందరూ ఓపెన్గా బయట చెప్తున్నారు. ఇప్పుడు ఇంకా బయట పడట్లేదు వాళ్ళు. ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ లేదు, మంత్రులకు అపాయింట్మెంట్ లేదు, ఉద్యోగస్తులు ఆందోళన చేస్తే వాళ్ళకి పిలిచి మాట్లాడు, అంగన్వాడీలు 50 రోజులు దీక్షలు చేస్తే పిలిచి మాట్లాడు. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నట్టు? అంటే నువ్వు ఐపాక్ కంపెనీ ఒకటి పెట్టుకుని వాళ్ళు కొన్ని 100 కోట్లు ఇచ్చి వాళ్ళ మీద ఆధారపడి నువ్వు పాలన చేసావు. ఇప్పుడు ఏమైంది? సో జగన్మోహన్ రెడ్డి మెయిన్ కారణం వైసీపీ ఓడిపోవటానికి. ఇంకా ప్రత్యర్థులు వాళ్ళు కూటమి కట్టడం, బలపడటం నేచురల్ కదా. నేను కూటమి లేదు, ఒక్కడనే వస్తా, సిద్ధమా మీరంటే సిద్ధమే అన్నారు ప్రజలు. సో దాట్ ఎప్పుడు కూడా అహంకారం, ఈ ఎన్నికలు ముఖ్యంగా జాతీయ స్థాయిలో మోడీ అహంకారాన్ని, బీజేపీని తగ్గించారు, కేసీఆర్ అహంకారాన్ని ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారు, జగన్మోహన్ రెడ్డిని అహంకారాన్ని ఓడించి ఇంటికి పంపించారు. సో ఈ జనరల్గా ఈవేళ జరిగిన ఈ ఎన్నికలైతే ప్రజల అహంకారాన్ని ఓడించారు. అంటే వాళ్లకు ప్రజలకు అనుకూలంగా లేనప్పుడు ఓటమి చవి చూడవలసింది చూసిండ్రు. కేతిరెడ్డి ఎందుకు ఓడిపోయినాడు ధర్మవరంలో? 24 గంటలు బొంగరం తిరిగినట్టు తిరిగింది ఆయన. అన్న ఒకసారి ఎలా ఉంటుంది అంటే, వర్షం వచ్చిందనుకో నీ ఇంటి మీద పడకుండా పక్క ఇంటి మీద ఏం పడదు. వర్షం వస్తే అందరి ఇళ్ళ మీద పడుతుంది, తుఫాన్ వస్తే అందరికీ గాలి వస్తుంది. సో కేతిరెడ్డి అయినంతే, జగన్మోహన్ రెడ్డి అయినంతే, ఇంకొకళ్ళు అయినంతే. సో దట్ ఇట్స్ ఏ సైలెంట్ వేవ్. అంటే వ్యతిరేకత ఒక కుంభవృష్టి లాగా వచ్చిందా, వర్షం లాగా వచ్చిందా తెలియకుండా. అది అసలు ప్రజలు ఈసారి అయితే ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ మనసులో ఏముందో పట్టుకోవటానికి కూడా తెలియలేదు ఈసారి అంచనాలకు. ఇప్పుడు తెలంగాణలో డిసెంబర్లో ఎన్నికలు అనుకుంటే అక్టోబర్ వరకు అసలు ఎవ్వరు కాంగ్రెస్ ఉంది ఒక పర్సెప్షన్ బిల్డప్ అయింది 2 నెలల్లో. ఆంధ్రాలో అట్లా వచ్చింది, అట్లా ఏర్పడ్డది, అది కూడా ఏర్పడలేదా? లేదు. ఆంధ్రాలో ఏమైందంటే, మీరు ఒక ఆయన చెప్పాడు నాకు మరి ఎంతవరకు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి అని అంటే ఎవడైనా, నేను వ్యతిరేకంగా ఓటేస్తానని ఎవడనంటే
ఆడి మీద భౌతికంగా దాడులు జరుగుతాయేమో, మా మీదకి వస్తారేమో అని ఒక భయం అధికార పార్టీ కల్పించింది, ఆ వాతావరణం ఉందని చెప్పాడు. దానివల్ల ఓటర్ ఏం చేశాడు, గొప్ప చెప్పి వాళ్ళు చెప్పలా. ఓటర్ అనేవాడు బూత్ అక్కడికి వెళ్ళి నొక్కి వచ్చే వరకు కూడా ప్రభుత్వ వ్యతిరేకతను మాట్లాడలేదు. అక్కడ ఎందుకు మాట్లాడలేదు, ఒక భయం క్రియేట్ అయింది. ఆ భయం క్రియేట్ అవ్వడానికి ఎవరు కారణం, ఒక ముఖ్యమంత్రి తన మంత్రులు మేసం మెలేసి తొడగొట్టి సన్నాసోడా వాడు వీడని బూతులు తిడుతుంటే కంట్రోల్ చేయొద్దండి మంత్రుల్ని. ఎంతమంది ఎలాంటి భాష వాడారు, అసెంబ్లీలో ఎలా భాష వాడారు, బయట ఎలా భాష వాడారు, ఇవన్నీ గమనించట్లేదా ప్రజలు? సో ముఖ్యమంత్రిగా తన మంత్రులను కంట్రోల్ చేయటం కానీ, తన ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయటం కానీ నువ్వు ఫెయిల్ అయ్యావు, నువ్వు ఇష్టం వచ్చినట్టు భాష మాట్లాడించావు. సో అవన్నీ పబ్లిక్ ఒక్కొక్క పాయింట్ చూసుకున్నారు. ఇంకొకటి, ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు జగన్మోహన్ రెడ్డి, నాకు ప్రజలకి తప్ప, నేను డైరెక్ట్గా ప్రజలు తప్ప, మధ్యలో లీడర్లు అవసరం లేదన్నాడు. అది బాగా రాంగ్ పోయింది కదా మెసేజ్. అంటే నీకే, నీ లీడర్ మీద, నీ కార్యకర్త మీద, నీ మీద పని లేకుండా చేసేవాళ్ళకి. సో ఒక డిక్టేటర్షిప్ లాగా నేను బటన్ నొక్కుతా నాకు ఓటేయండి, నేను బటన్ నొక్కుతా నాకు ఓటేయండి, ఈ మెసేజే కదా నువ్వు ఇచ్చింది. కానీ ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ ఉండడం వలన ఓ కులం సర్టిఫికెటో, ఇన్కమ్ సర్టిఫికెటో, ఆధారో ఏమైనా ప్రజల గడప ముందుకే వచ్చింది. ఇండియాలో ఎవరు చేయలేదు ఇంతవరకు అని కూడా ఒక అభిప్రాయం కూడా ఉన్నది ఏపీ నుంచి. ఒక మాట నిజం, ఎప్పుడైతే ఒక మండల ఆఫీస్ కాకుండా, పంచాయతీ ఆఫీస్ కాకుండా మన తక్కువగా పరిపాలన వచ్చిందో అది మంచిదే పాలనకి. అయితే ఆ రిక్రూట్మెంట్ ఎలా జరిగింది, వైసీపీ కార్యకర్తలే వాలంటీర్లు అయ్యారా, అదంతా చర్చ ఉంది. సో పబ్లిక్ కన్వీనియంట్ చూసుకుంటారు వాడికి వచ్చేసి. అయితే దీంట్లో ఇంకోటి జరిగింది బుచ్చన్న, ఒక ఎస్సీ సర్టిఫికేట్ నువ్వు తీసుకుంటావు. నేను 30 ఏళ్ళుగా 20 ఏళ్ళుగా మనం చదువుకున్నప్పటి నుంచి సర్టిఫికేట్లు తీసుకుంటున్నాం. ఎప్పుడు ఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఫోటో ఉండేది కదా దాని మీద. జగన్మోహన్ రెడ్డి క్యాస్ట్ సర్టిఫికేట్ మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మతో సర్టిఫికేట్ ఇస్తారు. ఎంత మొనార్కిజం అది, నీకేం సంబంధం, నా క్యాస్ట్ సర్టిఫికేట్ మీద నీ బొమ్మ ఏంటి? ఒకటి. రైతు పాస్ పుస్తకాలు ఉంటాయి, భూములు, పాస్ పుస్తకం మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ అవసరమా? నీ భూమి మీద ముఖ్యమంత్రి బొమ్మ ఏంటి? ఎవరి భూమి 5 ఏళ్ళకి ఒకసారి మారిపోతుంది ముఖ్యమంత్రి. సపోజ్ నీకేం సంబంధం? కనుక ఇవన్నీ ఇప్పుడు ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని ఒకటి వచ్చింది. ఆ యాక్ట్ మీద ప్రజలందరికీ భయం వచ్చింది. సో సర్పంచులు ఉన్నారు, సర్పంచులు నిధులన్నీ నువ్వు సెంట్రల్ నుంచి ఇచ్చిన 8,000 కోట్ల రూపాయల నిధులు స్టేట్ గవర్నమెంట్ తీసేసుకుని వాళ్ళకి ₹1 ఇవ్వలేదు. వాళ్ళు కష్టపడి బోల్ డబ్బులు ఖర్చు పెట్టి సర్పంచులు అయ్యారు. వాళ్ళు ఏమి చేయలేకపోయారు, ఊర్లో రోడ్డు వేయలేకపోయారు, లైట్ వేయలేకపోయారు, ఏం చేయలేకపోయారు. సో సర్పంచులు వ్యతిరేకం నీకు. ఉద్యోగస్తులు వాళ్ళ జీతాలు కట్ చేయటం, పెన్షన్లు రావాల్సినవి కట్ చేయటం, రిటైర్మెంట్ బెనిఫిట్స్లో నీకు తక్కువ వచ్చేలా చేయటం, ఎంప్లాయీస్ అంతా గోల తెలిసిపోతుంది కదా ఎవరెవరు. ఇప్పుడు ఎడ్యుకేటెడ్ సర్పంచులు ఆందోళన చేశారు, ఉద్యోగస్తులు ఆందోళన చేశారు, అంగన్వాడీలు ఆందోళన చేశారు, ఇవన్నీ కనిపిస్తున్నాయి. సరే అమరావతి రైతులైతే 1600 రోజులు లేకపోతే 2000 రోజులు వాళ్ళు ఆందోళన చేస్తూనే ఉన్నారు. సో నీకు పబ్లిక్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజలతో మాట్లాడాలి, ప్రజల యొక్క కన్సెన్సస్ తీసుకునే పాలన చేయాలి. డిక్టేటర్షిప్ కుదరదు అని చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి అర్థం కావట్లేదు, మాకు ఎక్కడ పొరపాటు జరిగిందో ఏం చేయాలో తెలియట్లేదంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే రివ్యూల్లో నేను చూస్తున్నా జగన్మోహన్ రెడ్డి మీద తప్పు లేదు అని చెప్పడం కోసం రివ్యూలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డే ప్రధాన కారణం అనుకో, ఆ ప్రధానమైన కారణం తప్పించడం కోసం రివ్యూ చేశారనుకో, వాళ్ళకి సమీక్షలో వాస్తవాలు ఎలాగొస్తాయి? అలాగని జగన్మోహన్ రెడ్డి కన్ఫెస్ అవుతున్నాడా? పోనీ అవును నేను మిమ్మల్ని కలవలేకపోయాను, పబ్లిక్ని కలవలేకపోయాను, ఎంప్లాయీస్ని కానీ లేకపోతే రైతులను కానీ అంగన్వాడీలను కానీ వీళ్ళు ఎవరిని కలిసి మాట్లాడకపోయాను, తప్పు నాదేందని అతను చెప్పలేదు కదా ఇంతవరకు. కానీ ఈవీఎంలో ఏదో ఎఫెక్ట్ ఉంది అని అంటున్నారు. ఇంకా అది వేరే చర్చ. ఈవీఎంల మీద అంశం చాలా కాలం నుంచి అనుమానాలు ఉన్నాయి. బ్యాలెటే మేలు నిజానికి, ఈవీఎంల అంశం మ్యానిపులేట్ చేయడానికి ఆస్కారం ఉందనేది అదే సైంటిఫిక్గా ప్రూవ్ అవుతూ వస్తుంది చెప్తున్నారు. కనుక ఈవీఎంల ఇష్యూ దేశమంతా సమస్య ఉంది, కానీ ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే లేదు అది.